హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో 10 నుంచి 15 ఇయర్స్ పిల్లలకి మనం పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఎలాంటి కొలతలు తీసుకోవాలి, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత నెక్ హైట్ పెట్టుకోవాలి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే అర్థమవుతుంది. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. చూడండి, ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక్క ఫోల్డ్ అయితే చేసుకున్నాను. ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్, మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఓపెన్ సైడ్ ఆపోజిట్, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. దీన్ని మనం ఇక్కడ ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్నది 1 మీటర్ క్లాత్ అండి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మనకి 1 మీటర్ క్లాత్ అయితే అవసరం ఉంటుంది. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి 1.5 మీటర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ వేసుకున్నాను కదా, దీన్ని మరొక ఫోల్డ్ అయితే చేసుకున్నాను. ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది, ఒక్క ఫోల్డింగ్ అలాగే ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది. మనకి 15 ఇయర్స్ లోపల ఉండే పిల్లలకి మనకి 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే సరిపోతుందండి. అదే మనకు ఒరిజినల్ క్లాత్ కావాలి, ఎంత తీసుకోవాలి అంటే 1.5 మీటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ వచ్చేసి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొంచెం చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ దగ్గర కొంచెం టైట్ లూజ్ కావాలంటే చేసుకోవచ్చు. ఫుల్ షోల్డర్, నెక్ విడ్త్, నెక్ హైట్ మొత్తం కూడా మనం ఇక్కడ చూపించే మెథడ్తోనే మీరు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఏజ్ పిల్లలకి. ఇప్పుడు డ్రెస్ లెంత్ వచ్చేసి నాకు ఇక్కడ రెడీ వచ్చేసి 31 ఇంచు కావాలి. ఓకేనా? 31 ఇంచెస్ రెడీ అయితే కావాలి. 31 ఇంచెస్ రెడీ కావాలన్నప్పుడు మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే, ఈ కింద వైపు ముందుగా 1 ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి 31 ఇంచెస్ ఇలా పై వైపుకు పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎక్కడి వరకు 31 ఇంచెస్ ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని పైన ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం లెంత్ వచ్చేసి మనకి 32.5 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, కింద 1 ఇంచెస్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా 31 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాము. అలాగే పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్, వేస్ట్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్, అలాగే హిప్ సైజ్ వచ్చేసి 31 ఇంచెస్. ఓకేనా? ఈ కొలతలతో మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి పై వైపు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ముందుగా ఈ క్లాత్ని నేను కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం మనకి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ హార్మోన్ లెంత్ కూడా 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా హార్మోన్ లెంత్ 5.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నెక్ హైట్, ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకుని ఒక లీఫ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇది వాళ్ళకు వేర్ చేసుకున్నప్పుడు డీప్ నెక్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 5.5 ఇంచెస్ ఆర్మోల్ లెంత్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసుకుని మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ ఏంటి, 30 చెస్ట్ సైజ్ కదా, 30ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. 4వ భాగం తీసుకున్నట్లయితే మనకి 7.5 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే పెడుతున్నాను. ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ హార్మోన్ లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి 12 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర మనకి నడుము లూజ్ వస్తుంది, 12 ఇంచెస్ దగ్గర మనకి హిప్ లూజ్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మనకి 28 ఇంచెస్ కదా, 28 ఇంచెస్ని మనం 4 భాగాల్లో కొలుచుకోవాలి. మీకు కొలతల్లో తెలియట్లేదు అంటే టేప్ని ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, 4 లేయర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, మొదటవ భాగం తీసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ ఖర్చుల కోసం 1 ఇంచెస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ మీరు 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడ రింకల్స్ లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత హిప్ లూజ్ దగ్గర వచ్చేసి మనకి 31 ఇంచ్ అయితే ఉంది కదా, 31 ఇంచెస్ని 4వ భాగంలో కొలుచుకుంటే నాకు 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చుల కోసం మనం 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకుందాం. చూడండి, ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ వచ్చేసి మనకి ఖర్చుల కోసం వస్తుంది. హిప్ లూజ్ వచ్చేసి మనం 7.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ కింద వైపు వచ్చేసి మనం ఒక 8 ఇంచెస్ పెట్టుకోవాలి. 8 ఇంచెస్ పెట్టుకుని కరెక్ట్గా ఖర్చుల కోసం 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుని స్ట్రైట్గా లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి అటు ఇటు 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడ మనం జస్ట్ ఈ విధంగా హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనకి ఈ హార్మోల్ షేప్ నీట్గా వస్తే సరిపోతుందండి. ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ హార్మోల్ షేప్ అయితే వస్తుంది. ఫ్రంట్ హార్మోల్ షేప్ వచ్చేసి చూడండి పైనుంచి ఒక 1/2 ఇంచెస్ ఈ విధంగా లోపల వైపుకు తీసుకుని ఇక్కడ బ్యాక్ హార్మోల్ షేప్ తీసుకున్నాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచెస్ కిందకి ఈ విధంగా పెట్టి మనం ఈ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ హైట్ 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకు భుజాలు జరే ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. ఇంత నెక్ అయితే వాళ్ళకు డీప్గా కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగానే మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ అయితే చేయట్లేదండి, ఈ మార్క్ మీదనే మీరు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 10 to 15 ఇయర్స్ పిల్లలకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకి దీంట్లోనే వస్తుంది. ఓకేనా, మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే. ఒక సిస్టర్ కామెంట్ అయితే పెట్టినారు ఫ్రెండ్స్, ఈ ఏజ్ వాళ్ళకు పంజాబీ డ్రెస్ కటింగ్ చూపించమని. అందుకోసమే నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టినాను. ఇదే విధంగా మీరు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ హార్మోల్ ఫుల్ రౌండ్ని మనం కొలుచుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ హార్మోల్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఫుల్ హార్మోల్ రౌండ్ ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే మనకి ఇక్కడ చూడండి కరెక్ట్గా 8.5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. చూడండి, ఇలా ఓపెన్ సైడ్ ఆపోజిట్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. దీన్ని మరొక ఫోల్డ్ వీడియోలో చూస్తున్నట్లు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ 5 ఇంచెస్ అయితే కావాలండి. ముందుగా 1 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫోల్డింగ్ కోసం పోతుంది. ఇప్పుడు కరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదే మార్క్ని మనం స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. మనకి హార్మోల్ రౌండ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ అయితే వచ్చింది కదా, దీంట్లో -1 ఇంచెస్ చేసుకోవాలి. మనకి అప్పుడు 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ 3 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఇలా మనం క్రాస్గా టేప్ని పెట్టుకోవాలి. 7.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఖర్చులతో కలిపి కూడా వస్తుంది. ఓకేనా, డ్రెస్ మార్క్ చేసుకున్నప్పుడు మనం 1.5 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఈ పై నుంచి చూడండి 1 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ నీట్గా మనం ఈ హ్యాండ్ షేప్ని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్, ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. చూడండి, మనకి షేప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ పై వైపు ఫోల్డింగ్ మనకి 1 ఇంచెస్ అయితే పోతే మనకి రెడీ ఈ విధంగా అయితే వస్తుంది. పైన కూడా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ పోతే రెడీ 5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇలా మార్క్ వేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్లే. తర్వాత ఫ్రంట్ లోత్ తీసుకోవడానికి చూడండి ఒక 1/2 ఇంచెస్ ఈ విధంగా వీడియోలో చూసినట్లు ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ మనం ఈ విధంగా చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈజీగా 10 to 15 ఇయర్స్ పిల్లలకి డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని అర్థమైందని అనుకుంటున్నాను. మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకుని మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనకి నార్మల్గా డ్రెస్సెస్ మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లోనే వీళ్ళ డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.